నెక్స్ట్, the defense, military, naval and air advisors in the Pakistani High Commission in New Delhi are declared personnel non grata. అంటే పాకిస్తాన్ హై కమిషన్లో ఉన్న డిఫెన్స్ ఎక్స్పర్ట్ కానీ, మిలిటరీ ఎక్స్పర్ట్ కానీ, నావల్ అండ్ ఎయిర్ అడ్వైజరీ ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళందరినీ కూడా నాన్ గ్రాటా, అంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయము. వాళ్ళను నాన్ గ్రాటా అంటే వాళ్ళని ఇంక ఎంకరేజ్ చేయము. దే హ్యావ్ ఏ వీక్ టు లీవ్ ఇండియా. వారం రోజుల్లోపు పాకిస్తాన్ హై కమిషన్లో ఉన్న డిఫెన్స్, మిలిటరీ, నావల్, ఎయిర్ అడ్వైజర్స్ అందరూ కూడా భారతదేశం విడిచి వెళ్ళాలి. ఇండియా విల్ బి విత్డ్రాయింగ్ ఇట్స్ ఓన్ డిఫెన్స్, నావీ, ఎయిర్ అడ్వైజర్స్ ఫ్రమ్ ద ఇండియన్ హై కమిషన్ ఇస్లామాబాద్. ఇస్లామాబాద్ హై కమిషన్లో ఉన్న మిలిటరీ కానీ, డిఫెన్స్, నావీ, ఎయిర్ అడ్వైజర్స్ మన వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళని కూడా మేము విత్డ్రా చేస్తున్నాం. అంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం ఉంది. మీ హై కమిషన్లో ఎంతమంది ఉంటారో మా హై కమిషన్లో కూడా అంతమంది ఉండాలని ఉంది. సో మేము విత్డ్రా చేస్తాం. డిఫెన్స్, నావీ, ఎయిర్ ఎక్స్పర్ట్ మాకు ఇస్లామాబాద్లో అవసరం లేదు. మీరు ఢిల్లీ వదిలిపోండి. ఆల్రెడీ ఉన్నవాళ్ళు వారం రోజులలోపు వదిలిపోవాలి. 5 సపోర్ట్ స్టాఫ్ ఆఫ్ ది సర్వీస్ అడ్వైజర్స్ విల్ ఆల్సో బి విత్డ్రాన్ ఫ్రమ్ బోత్ హై కమిషన్స్. 5 సపోర్ట్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో 5 సపోర్ట్ స్టాఫ్ కూడా, సర్వీస్ అడ్వైజర్స్ కూడా వెంటనే 2 హై కమిషన్స్ నుంచి కూడా విత్డ్రా చేస్తున్నాం. నెక్స్ట్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ద ఓవరాల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హై కమిషన్ విల్ బి బ్రాట్ డౌన్ టు 30 ఫ్రమ్ ది ప్రజెంట్ 55 త్రూ ఫర్దర్ రిడక్షన్స్ టు బి ఎఫెక్టెడ్ బై 1st May. అంటే నెక్స్ట్ వారం రోజుల్లో 1 మే నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ హై కమిషన్లో మన వాళ్ళు 55 మంది ఉండేది, 55 మందిని 30 మందికి తగ్గిస్తున్నాం. 25 మందిని విత్డ్రా చేసుకుంటున్నాం. సో భారతలో ఉన్న, న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ కూడా తద్వారా వాళ్ళు కూడా 30 మందికి తగ్గించాలి. సో దౌత్య సంబంధాలని పూర్తిగా కాకుండా ఆల్మోస్ట్ ఇక తెంచుకుంటున్నట్టు ఒక సిగ్నల్ పూర్తిగా ఇవ్వడం. దీంతో పాటు ద ఇండస్ వాటర్ ట్రీటీ ఆఫ్ 1960 విల్ బి హెల్డ్ ఇన్ అబెయన్స్ విత్